దర్శకరత్న దాసు నారాయణరావు తీవ్ర అస్వస్థతతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈయన ఆరోగ్యంపై టాలీవుడ్ వర్గాల వారు కొన్ని రోజుల క్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దాసరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, అయితే ఆయన పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుంది అంటూ కిమ్స్ వైద్యులు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి కూడా హాస్పిటల్లోనే దాసరి ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో దాసరికి అత్యంత ఖరీదైన వైద్యంను కిమ్స్ అందిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కిమ్స్ నుండి మరికొన్ని రోజుల్లో దాసు నారాయణరావు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బిల్లు గురించి సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కిమ్స్ లో వీఐపీ వార్డులో అత్యంత ఆధునిక హంగులు ఉన్న ఒక ప్రత్యేకమైన రూంలో దాసరిని ఉంచడం జరిగింది. ఏసీతో పాటు సకల సౌకర్యాలు ఉన్న ఆ గది రోజువారీ రెంట్ 40,000 మరియు ఇతరత్రా వైద్య ఖర్చులు అదనం. ఒక డాక్టర్ మరియు 3 సిస్టర్స్ ప్రత్యేకంగా దాసరి కోసం నియమించడం జరిగిందట. దాంతో మొత్తం ఇప్పటి వరకు 90 లక్షలకు హాస్పిటల్ బిల్లు చేరిందని అంటున్నారు. దాంతో సాధారణ వార్డుకు దాసరి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారట. డిశ్చార్జ్ అయ్యే వరకు 1 కోటి వరకు బిల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. అయితే దాసరి మాజీ కేంద్ర మంత్రి కనుక ఆయన హాస్పిటల్ బిల్లులు కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశాలున్నాయి. అయితే దాసరి కేంద్ర ప్రభుత్వంను హాస్పిటల్ బిల్లుల కోసం అర్థిస్తాడా అనేది చూడాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.